లేదన్నాడు ఆయన. మరి వీళ్ళు వాళ్ళని తిట్టుకున్నారు, వాళ్ళని వీళ్ళని తిట్టుకున్నారు, చివరికి మిగతా వాళ్ళందరూ బాధపడాల్సింది. నాకు ఒక చాలా బాధ చేసింది, రాధామోహన్ దాస్ గారిని నేను చాలా బాగా గౌరవిస్తాను, అంతా బాగుంది, చక్కగా ఉంది. అన్నిటికీ సంబంధించి మనం ఇండియాలో ఉన్నాం, ఇది మన భారతదేశంలో ఉన్నాం, అందరికీ చట్టం ఒకటే, నువ్వు తప్పు చేసి నన్ను లోనేస్తారు. అలాంటిది నువ్వు పట్టుకుని బైబిల్కి వాళ్ళకి ప్రామాణికంగా తీసుకున్నావు, నువ్వు వీళ్ళకి వెళ్ళి మారుస్తున్నావు, వాళ్ళకి వెళ్ళి మారుస్తున్నావు, మీరు తెలుసుకోండి. కానీ ఒక పవిత్రమైనటువంటి గ్రంథాన్ని మన దేశంలో ఉన్నటువంటి భేదభావాలు ఉన్నా కానీ, అంటే ఇప్పుడు మీరు బైబిల్ని పవిత్ర గ్రంథం అంటున్నారా? వాళ్ళు ఎక్కువ మంది, నేను అనేది ఇప్పుడు మీరు అంటున్నారా? నేను పవిత్ర గ్రంథంగానే భావిస్తాను. కొన్ని లక్షల కోట్ల మంది ఫాలో అవుతున్నప్పుడు నువ్వు కాదనంత మాత్రాన దాని విలువ తగ్గిపోదు, పెరిగిపోదు. అంతమంది ఫాలో అవుతున్నప్పుడు దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఏముందంట. నేను నాకు భగవద్గీత అంత గొప్పదో వాళ్ళకి అది గొప్పదై ఉండొచ్చు కదా. నీ దాన్ని నువ్వు గొప్పగా చెప్పుకో, వాళ్ళు వచ్చి నీ దాన్ని పెట్టి నేను దాన్ని ఖండిస్తాను. లంజల పుస్తకం ఉండడం తప్పు కదా. లంజల పుస్తకం అంటే వాళ్ళు చాలా పాపం వాళ్ళు తిరిగి. అంటే మీరు బైబిల్ని చదివారా? నేను చదువుతానండి అన్ని. మీరు బైబిల్ని చదివారా? కొన్ని ఇప్పుడు నాకు అట్లా మంచి పదాలు ఉన్నాయా? ఎందుకు లేవండి, చాలా చాలా మంచి పదాలు ఉంటాయి. నువ్వు స్వీకరించే దాన్ని బట్టి ఉంటుంది. ఏ గ్రంథం, మత గ్రంథం కూడా తప్పు చెప్పదు. అంటే నేను కరుణాకర్ సుగ్గురు గారిని ఆక్షేపించడానికి ఎవరిని క్షమించలేదు. కొన్ని లక్షల కోట్ల మందికి మత విశ్వాసాలు ఉంటాయి. వాళ్ళ పవిత్ర గ్రంథం వాళ్ళు చూసుకున్నారు, నా భగవద్గీత నాకు ఉంటుంది. నువ్వు నా దానిలోకి వచ్చి వేలు పెడితే దాన్ని ఖండిస్తానేవో కానీ నేను అవతల దాన్ని నేను తిట్టను. సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. నేను బొట్టు పెట్టలేదు, మీరు బొట్టు పెట్టిరు. సో నేను హిందూనే, అంటే బొట్టు పెట్టుకునే హిందువులని కాదు కానీ. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, అంటే ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ని సమర్థిస్తున్నారు. నేను అనేది అసలు కుల మతాలను చూడండి అంటున్నాను నేను. ఓకే, ఎందుకు చూడాలి అంటున్నా. సో అంటే ఇప్పుడు మీరు ఆయన ఒక మాట అనడం జరిగిందని చెప్పేసి మీరు చెప్పారు. ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు క్రిస్టియన్స్ ఒక ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో బాగాలేకుంటే మా మతానికి రండి అని చెప్పేసి మత మార్పిడి చేయరా? అదే దాన్ని నేను ఖండిస్తాను. నీ ఇంట్లో నువ్వు చూసుకోవాలి కానీ అసలు జీసస్ క్రిస్ట్ ఎంత గొప్పవాడో నేను జాకండి కోటేశ్వరరావు గారు కాదండి, గరికబడి గారు చాలాసార్లు చెప్పారు. పుట్టపర్తి సాయిబాబా ఎన్నోసార్లు చెప్పారు. మీరు ఒకసారి చూడండి, పుట్టపర్తి సాయిబాబా ఎన్నోసార్లు వీళ్ళకి సంబంధించి అక్కడ క్రిస్మస్ చేస్తారు. అవునా కదా? మన ముస్లిమ్స్ పండగలు చేస్తారు బోల్డ్. మీకు ఇంకోసారి కంచి స్వామి దగ్గర చాలా మంది ముస్లిమ్స్ వస్తారు, చిన్నజీ స్వామి దగ్గర ముస్లిమ్స్ వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు, బోల్డ్ మంది ఫాదర్స్. సో నేను ఏమంటానంటే, మన శివరాత్రి రోజు కూడా చాలా మంది ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సో శివుణ్ణి ఎక్కువ నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అంటే మీరు మాట్లాడింది నేనైతే ఏకీభవించా.